వాళ్ళు జెండాలు తీయించేస్తారు బలవంతంగా. అక్కడ 3 వ్యక్తులు మాట్లాడినటువంటి విషయం చూస్తాం. ఎంత రౌడీజం అంటే తీగిపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక భయమైనటువంటి ఆందోళన. అప్పటికి మా పక్కన సీనియర్ నాయకులు ఒక ఆయన చెప్తున్నారు, అమ్మ నువ్వు కెమెరా తీయకు, వాళ్ళు బలవంతంగా తీస్తారేమో చూద్దాం అని చెప్పి. కానీ ఈయన మంచోడు, ఒక సైనికుడు, ఒక అమాయకుడు, ఒక దేశభక్తుడు కాబట్టి తీసి ఇచ్చేసాడు. మరి వాళ్ళకి ఆ దేశభక్తి, ఆ యొక్క నాయకత్వ లక్షణాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారా లేదని వెయిట్ చేసి చూడాలి. రైట్. శ్రీధర్ గారు, ఈ వీటిలో మీ పాత్ర ఏమైనా ఉందా వెనక నుండి? సాయి గారు నమస్కారం అండి. అక్కడున్న ప్రేక్షకులకి, ప్యానల్ సభ్యులందరూ నమస్కారం అండి. సాయి గారు, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి 2014లో విపరీతమైన సక్సెస్ అయిందని చెప్తున్నారు. కానీ చాలా ఫెయిల్యూర్ అండి అది. 2014లో అప్పుడున్న పరిస్థితుల వలన వాళ్ళు ప్రజల్ని మోసగించి గెలిచారు కానీ కూటమి సక్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ పార్లమెంట్ లో హరిబాబు గారికి వచ్చిన మెజారిటీ ఎంత, అక్కడున్న అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఎంతో లెక్కేస్తే దాదాపుగా 98,000 వరకు డిఫరెన్స్ ఉంది. అలాగే రాజంపేటలో లెక్కేస్తే క్యాండిడేట్ ఓడిపోయినా యాక్చువల్ గా డిఫరెన్స్ రాకపోయినట్టయితే ఇంకొంచెం మెజారిటీ మిథున్ రెడ్డి గారి తగ్గుండేది. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవహార శైలి మీరు గమనిస్తే 96లో ఆయన కాంగ్రెస్ మీద పోటీ చేసి వెళ్ళి కాంగ్రెస్ మద్దతు అక్కడ చక్రం తిప్పారు. తర్వాత 98లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీతోటి ప్రభుత్వాన్ని నడిపారు. అలాగే 99లో బీజేపీతో పొత్తు పెట్టుకొని 25 సీట్లు అని చెప్తే ఆఖరికి 13 సీట్లు 14 సీట్లతో పోటీ చేయడానికి అవకాశం వచ్చింది వాళ్ళు. మిగిలిన చోట్ల ఫ్రెండ్లీ ఫైట్ అని, రెబల్స్ అని వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ 2014లో కూడా 13 సీట్లు అని చెప్పి ఆఖరికి పనిచేసి ఆఖరికి కొన్ని చోట్ల రెబల్స్ వేయించిన సందర్భాలు కూడా మాల్కొండయ్య గారికి బాగా తెలుసు, ప్రేక్షకులందరికీ తెలిసి చాలా సార్లు చర్చించుకున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సీట్ దగ్గర నుంచి మొదలుకొని అన్ని సీట్ల వరకు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి సీటు త్యాగం చేసినప్పుడు తెనాల్లో ఒక్క గొడవ కూడా జరగల. ఆలపాటి రాజా కన్నా కూడా జరిగింది. రాజా దగ్గర కూడా వాళ్ళ రాజా అభిమానులు 2 రోజులు గొడవ ఏమి ఫ్లెక్సీలు తగలబెడతాం ఇవన్నీ ఇట్లాంటివి చేయలే, ఊరికే గొడవ చేశారు. సో అక్కడ ఫ్లెక్సీలు తగలబెడతాం ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అది క్లియర్ గా నాటకం అని కనిపిస్తా ఉంది. తర్వాత ఎక్కడా లేనిది పవన్ కళ్యాణ్ గారి సీట్ దగ్గరికి వచ్చేటప్పటికి వర్మ గారు అంత ఆవేశపడిపోయి మాట్లాడినాము.